ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి చలిమిడి దీపాలన్నమాట. ఏంటి చలిమిడి దీపాలు అనుకుంటున్నారా? ఇది సప్త శనివార వ్రతం చేసేటోళ్ళకి అర్థమవుతుంది. కొత్తగా సప్త శనివార వ్రతం స్టార్ట్ చేసేటోళ్ళకి ఈ చలిమిడి దీపాలు ఎలా చేయాలో తెలియదనమాట. వాళ్ళ కోసం ఈ వీడియో. నేనైతే కొంచెం బెల్లం తురుము పెట్టుకున్నాను, ఆవు పాలు అండ్ బియ్యం పిండి అనమాట. ముందుగా నేను బెల్లాన్ని పేస్ట్లా చేసుకుంటున్నాను. కొద్దిగా పాలు వేసుకుని బెల్లం మొత్తం పేస్ట్లా కలుపుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది పిండిలో ఒకటేసారి కలిపేస్తే బెల్లం అనేది కరగదు. మనం దీపాలు చేసేటప్పుడు మిడిల్లో వచ్చేస్తుంది, ప్రమిద కూడా దీపం కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. దానికోసమని నేను ముందుగా పేస్ట్ చేసేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకుని అదంతా దాని తర్వాత మెల్లగా పాలు పోసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. సేమ్ చపాతీ పిండి ఎట్లా కలుపుతాం సేమ్ అట్లనే మెల్లగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక ముద్దలా చేసుకొని పక్క పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది నానితే దీపాలు అనేవి బాగా వస్తాయన్నమాట. ఇది కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. నేను ఈ 15 నిమిషాల్లో నేను స్వామివారికి తులసిమాల అయితే వేయాలనుకున్నాను అనమాట. దానికోసమని తులసిమాల కడుతున్నాను. చూడండి, స్వామివారికి ఎంతో ప్రీతికరమైన చలిమిడి దీపాలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట. చలిమిడి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిదన్నమాట. ఇక నేను చలిమిడి దీపాల కోసం నేను ఈ తమలపాకులు అయితే తీసుకున్నాను. తమలపాకుల పైన నేను చలిమిడి దీపాలు అయితే పెడతానమాట. 7 జోడాలు అయితే తీసుకున్నాను. 7 జోడాలు ఇట్లా అమర్చుకుంటున్నాను. మధ్యలో ఒక తమలపాకు, దాని తర్వాత మిగతావన్నీ ఇట్లా పేర్చుకుంటున్నాను అనమాట చుట్టూ. ఈ దీపాలు పెట్టినప్పుడు చాలా బాగా కనిపిస్తుందండి. ఈ ప్లేటు పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి పోసి వెలిగించిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఈ తమలపాకులన్నీ బాగా పేర్చుకున్నాను. ఇవన్నీ బాగా పేర్చుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక ఇందాక పక్కకు పెట్టాం కదా, చలిమిడి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చలిమిడిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటాను అనమాట. ఇవి సేమ్ చపాతీ ముద్ద ఎట్లా ఉంటుందో అలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. మొత్తం 7 దీపాలు కాబట్టి నేను 7 ఉండలు చేసుకుంటాను అనమాట. సేమ్ అంతే, చపాతీ ఎట్లా కలుపుతాం అలాగే అలా కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. కొంచెం బ్రేక్ కాకుండా రౌండ్గా చేసుకోవాలన్నమాట. రౌండ్గా తీసుకొని వీటన్నిటిని చేసిన తర్వాత లాస్ట్లో ఒక దీపం అయితే చేస్తున్నాను. చూడండి, దీపం కొంచెం రౌండ్గా చేస్తున్నాను. దాంట్లో కొంచెం నేను నెయ్యి అయితే అద్దుతున్నాను. చాలామంది నెయ్యి యూస్ చేయరనమాట. నేనైతే నెయ్యి అద్దుతున్నాను, దీపాలు బ్రేక్ అవుతున్నాయి కదా అని. చూడండి, మధ్యలో బొటన్ వేలుతో హోల్ పెడుతున్నాను. కింద కంట పెట్టకూడదు, కొంచెం మిడిల్లో పెట్టాలి. నూనె నిలబడేటట్టు అనమాట. మనం నూనె పోసినా నెయ్యి పోసినా నిలబడేటట్టు హోల్ అయితే పెట్టుకోవాలి బొటన్ వేలుతో మిడిల్లో. తర్వాత మెల్లగా ఒత్తుకోవాలన్నమాట. గట్టిగా ఒత్తితే దీపం అనేది విడిపోతుంది. దానికోసం మెల్లగా ఒత్తుకోవాలి. చూడండి, దీపం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎంత చక్కగా ఉందో చూడండి దీపం. నేను మధ్యలో కొంచెం నెయ్యి అయితే రాస్తున్నాను, బ్రేక్ అయిపోతుంది కదా అని. చూడండి, దీపం అయితే చాలా చక్కగా వచ్చేసింది. చలిమిడి దీపం అయితే రెడీ అయిపోయింది. ఇంకొక బాల్ తీసుకొని దాన్ని కూడా ఇంకొక దీపంలో అయితే చేసుకుంటున్నాను. ముందే ఎలా చేసుకున్నానో సేమ్ అట్లానే చేసుకుంటున్నాను. దాని తర్వాత ఈ 7 దీపాల్లోనూ నేను ఆవు నెయ్యి అయితే యూస్ చేస్తున్నాను. కొంతమంది నువ్వుల నూనె కూడా యూస్ చేస్తారు. నేనైతే ఆవు నెయ్యి యూస్ చేస్తున్నానండి. చూడండి, 7 దీపాల్లోనూ నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. వీటన్నిటిలోనూ ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత నేను 7 ఒత్తులు వేసుకుంటాను. ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేసుకోవాలన్నమాట. పూజకి ఏది చేసినా 7 చేయాలి. 7 ఒత్తులు అయితే వేసుకుంటున్నాను. చూడండి, వేసిన తర్వాత దీంట్లో ఒత్తులు వేస్తాను. ఒత్తులు వేసిన తర్వాత ఇది చూస్తుంటేనే ఇట్లా ఉంది కదా, ఇవి వెలిగించిన తర్వాత చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. దీపాలను చూస్తేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చలిమిడి దీపాలు ఎలా చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుందని అయితే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం పైన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.